నమస్తే, నా పేరు సైరా. మీరు చూస్తున్నారు గగన మీడియా. ఆంధ్ర రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందన్న జగన్మోహన్ రెడ్డి ఆరోపణల గురించి, అదేవిధంగా ఈ 6 నెలలు ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది, ఇదే విషయాలపై మనతో మాట్లాడడానికి ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ ఇప్పుడు చూసుకుంటే మీరు ఎక్కువ జనాల్లో తిరుగుతుంటారు. అసలు జనాల్లో స్పందన ఎలా ఉంది సార్? కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటున్నారు? ఈరోజు కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఎన్నికల ముందు అది అమలు చేసి తీరుతుంది. ఒక్కొక్కటే ఇప్పటికే కొన్ని పథకాల పెన్షన్ విషయాల్లో కానీ, గ్యాస్ విషయంలో కానీ, ఇటువంటి పథకాల విషయాల్లో మేము శ్రద్ధ తీసుకుని వెంటనే అమలు చేయడం జరిగింది. ఇంకా పెండింగ్లో ఉన్నాయన్నీ కూడా జనవరి 15 నాటికి కూడా కొత్త కార్డులు ఇవ్వడం కానీ, ఈ రకంగా ఏదైతే హామీ ఇచ్చామో అన్నీ కూడా అమలు చేయడానికి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రభుత్వం కేంద్రం యొక్క సహకారం తీసుకుని ప్రతి ఒక్క ఎన్నికల ముందు ఏదైతే చెప్పామో అవన్నీ కూడా ఎక్కడా కూడా తప్పు జరగకుండా అవన్నీ కూడా అమలు జరిగే విధంగా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పుడున్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. జగన్ గారు సర్వనాశనం చేసేసాడు ఆర్థిక వ్యవస్థ. ఇది ప్రజలందరికీ తెలుసు. మరి ఆ పరిపాలన గాడిలో పెడుతూ ఈవేళ ప్రజలకు దగ్గరగా ఈవేళ అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. రైతాంగం చూడండి, రైతాంగం ఎంత హ్యాపీగా ఉన్నారు. ఈవేళ ధాన్యం వాళ్ళు అమ్ముకుంటే డబ్బులు కావాలంటే 6 నెలలు పట్టేది. ఈవేళ వెంటనే 2వ రోజుని 3వ రోజుని పాత బకాయిలు కూడా 2,000 కోట్లు రిలీజ్ చేసాం. ఈవేళ ఏ రోజుకి ఆ రోజు ధాన్యం అమ్ముకుంటే రైతుకి వెంటనే వాళ్ళ ఖాతాలో డబ్బు పడే విధంగా మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందంటే దాని పట్ల ప్రజలు ఏ విధంగా సంతోషంగా ఉన్నారనేది అర్థమవుతుంది. సార్ ఇప్పుడు చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు స్వర్ణాంధ్ర 2047 విజన్ అనేది తీసుకొచ్చారు. కానీ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ 2047 కాదు, చంద్రబాబు నాయుడు 420 రాజకీయాలు చేస్తాడు, రోజు 420 పరిపాలన ఇస్తారని చెప్పి ఆరోపణలు అయితే చేస్తున్నారు. దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు? జగన్ గారు చెప్పేవన్నీ కూడా అబద్ధాలు. 420 అనేది దానికి అర్థమే జగన్. 420 నువ్వు లక్షల కోట్లు సంపాదించేసావు, లక్షల కోట్లు దాచుకున్నావు, దోపిడి మీ నాన్న అడ్డెట్టుకున్నావు. నువ్వు ముఖ్యమంత్రిగా కాలంలో ప్రజలు నమ్మి నీకు 150 సీట్లు ఇస్తే నువ్వు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకున్నావు. లెక్కర పేరుతోని, సిండికేట్ల పేరుతోని, ఇసుక మాఫియాతోని కోట్లు దొండుకుని ఈవేళ చంద్రబాబు నాయుడు గారు 420 అంటున్నావు అంటే ప్రజలందరూ నిన్ను క్షమించరు. ఇంకా నువ్వు 20-30 ఏళ్ళ తర్వాత కూడా అధికారంలోకి రావు జగన్. ఇప్పటికైనా నేర్చుకో, క్షమార్పణ కోరుకో ప్రజలకి. నా టైంలో తప్పులు జరిగినాయి అని క్షమార్పణ. ఈవేళ చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ఎక్కడ కూడా 420లుగా కక్ష సాధింపులు అనేది చేయదు. మా కేడర్ ఎక్కడన్నా కూడా తిరగబడదామన్నా వద్దు. వాళ్ళకి మనకి తేడా ఏముంది? మనం జవాబుదారీగా ప్రజలకు ఉండాలి అంతే తప్ప తిరగబడి వాళ్ళు జైల్లో వేసేసో మనం సాధించేయాలనుకుని తప్పు. మనం ప్రజలకు చేరువుగా వాళ్ళ యొక్క కోరికల మేరకు పనిచేద్దాం, వాళ్ళ అభిలాషం మేరకు పనిచేద్దాం, మనం ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి పనిచేద్దాం, ఈ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడదాం, తప్పుడు పనులకు అసలు వెళ్ళొద్దు. అందుకే మా ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ కూడా అనేక సందర్భాల్లో ఇసుక జోలు విషయాల్లో కానీ, లెక్కర్ పాలసీలో కానీ వెళితే ఏ ఒక్కరు ఎంటర్ అయినా దాని మీద సీరియస్గా చర్యలు తీసుకుంటానని చెప్పడం అంటే ఇంతకంటే ఏంటి అనేది జగన్ గారిని ప్రశ్నిస్తున్నాం. సార్ మీరు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ఎన్నో సంవత్సరాల నుండి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన జనాలకు తీసుకొచ్చిన 2047 విజన్ అవుతుంది అంటారా సార్? సాధ్యం అవుతుంది అంటారా? మ్యాక్సిమం అవుతుంది. అయినా ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మీద ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పూర్తి చేశారో 72% అది తప్ప జగన్ గారి టైంలో 1.5% అయిందనేది అధికారులు నివేదికను బట్టి తెలుస్తుంది. ఈవేళ కూడా దాని మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి సుమారు 10,000 కోట్లు కేంద్రాన్ని తెప్పించి ఈవేళ పోలవరం ప్రాజెక్టు మీద మళ్ళీ పరుగులు ఎత్తించి ప్రయాణం చేయాలి. ఒక విధంగా అమరావతిని కూడా హైదరాబాద్ స్థాయికి తీసుకెళ్ళాలి. అమరావతిని మరలా డెవలప్ పెట్టి పెట్టుబడిదారులందరినీ ఆకర్షించి కొన్ని వేల కోట్లు పెట్టుబడి అమరావతిలో తీసుకొచ్చి భవిష్యత్తులో రాజధాని అంటే ఈ విధంగా ఉండాలి. అమరావతి 5 సంవత్సరాల్లో ఏమైనా అడుగు ముందుకేసిందా? ఎక్కడ మూలన రైతులు గోల తప్ప మా రాజధాని 3 రాజధానులు అన్నావు, ఒక్క రాజధాని మీద శ్రద్ధ లేదు నీకు. ఈవేళ రాజధాని మీద చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ అమరావతిలో తీసుకుని కొన్ని వేల కోట్లు పెట్టుబడులు తీసుకురావడం కానీ, లేకపోతే భూములు ఏదైనా అక్కడ పెట్టుబడులు పెడతారన్న వాళ్ళకి అవసరమైతే గవర్నమెంట్ భూములు కూడా ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. ఈవేళ అమరావతి రాజధాని అవుతున్నదని ఒక భరోసా ప్రజలందరికీ కల్పించారు ఒకే రాజధానిని. సరే, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ 6 నెలల్లో
ప్రజల్ని పూర్తిగా మోసం చేసేసింది కూటమి ప్రభుత్వం. జనవరి నుండి జనాల్లోకి వస్తానని చెప్తున్నారు. మరి ఎలా ఉండబోతుంది జనాల్లోకి వస్తే జగన్మోహన్? ఈ జనాల్లో కాదు, జనాల్లో ఇంట్లోకి వెళ్ళినా ఎవరు కూడా జగన్ నమ్మే పరిస్థితి లేదు. జగన్ చెప్పే మాటలకి పళ్ళుకి పొంతలేదు. ఈవేళ ఏదైనా చంద్రబాబు నాయుడు గారు చెప్తే గతంలోనే అనుకున్నారు 5 ఏళ్ళు. ఏమనుకున్నారు? చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా పోగొట్టుకున్నాం, ఆయన్ని ఇంటికి పంపామని బాధపడ్డారు. ఈవేళ చంద్రబాబు నాయుడు గారికి అధికారం ఇచ్చారు, 1 సైడ్ మెజార్టీతో ఇచ్చారు. ప్రజలందరూ కూడా ఎంతో కాంక్షలతో ఉన్నారు. అన్నీ కూడా అమలవుతాయి. ఈవేళ ఏదైతే ఈవేళ అమ్మబడి కానీ అవన్నీ కూడా ఇచ్చినవన్నీ కూడా ఈ కొత్త సంవత్సరం నుంచే అమలయ్యే విధంగా చేస్తున్నారు. ఈవేళ మరి కేంద్రాన్ని ఒప్పించి కేంద్ర సహకారం కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ వారు సాధ్యం అవుతుంది. ఈవేళ పెద్ద ఎత్తున కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రం, ఆయన కూడా చెప్పారు, ఆయన మనకి ఈ ఆక్సిజన్లా కేంద్రం ఉపయోగపడుతుందని చెప్పారంటే దాన్ని బట్టి కేంద్రం ఏ విధంగా సహకారం చేస్తుందనేది ప్రజలందరికీ తెలుసు. తప్పనిసరిగా ఈ రాష్ట్ర ప్రజలు ఆదాయం పెంచే విధంగా, సగటు మనిషి ఆదాయం పెంచే విధంగా, మళ్ళీ పూర్వం తలసరి ఆదాయం పెరిగే విధంగా కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రతి నిమిషం ఆలోచించేసి ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వ్యక్తి, నీతి నిజాయితీగా. సార్, ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారి విషయానికి వస్తే అసలు పెట్టుబడులు ఎలా తీసుకొస్తున్నారు, ఐటీ రంగాన్ని ముందుగా తీసుకెళ్తున్నారు? గత ప్రభుత్వం సంబంధించిన ఐటీ మినిస్టర్ ఎలా పనితీరు ఎలా ఉందండి? ఐటీ మినిస్టర్ పనితీరు ఎలా ఉంది సార్? గతంలో ఐటీ మినిస్టర్ అనేవాడు ఎవడో కూడా నాలాంటి వాడికి కూడా తెలియదు. ఈవేళ లోకేష్ గారు ఏదైతే బాట పెట్టారో ఈ యొక్క పెట్టుబడులు తీసుకొచ్చేది ఈ రాష్ట్రం ఎదరికెళ్తుంది, ఇప్పుడున్నటువంటి పరిస్థితులను ఉద్దేశించేస్తే ఈవేళ ఎక్కడ పెట్టుబడులు వస్తాయని ఆయన వెళ్ళి ఒప్పించి వాళ్ళని ఈ రాష్ట్రంలో మీకు కావాల్సిన సదుపాయాలన్నీ ఏర్పాటు చేస్తాం, పెట్టుబడులు ఇక్కడ పెట్టండి, మా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధిలో మీరు కూడా తోడ్పడండి అని ఈవేళ పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొస్తున్నారంటే లోకేష్ గారి కృషిని ఎవరో కూడా మరవలేం. సార్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పనితీరు ఎలా ఉంది సార్? ఆయన కూడా చాలా కష్టపడి పని చేస్తున్నాడు. కేవలం ఏదో సినిమా యాక్టర్గా సినిమాలకే పరిమితం కాకుండా ప్రజల్లోకి వస్తూ ఆయన పంచాయతీరాజ్ శాఖను కూడా చాలా పటిష్టంగా అమలు చేస్తూ ఈవేళ నిన్న కూడా ఆయన శ్రీకాకుళం విజయనగరం జిల్లాలో పర్యటన చేసి రోడ్ల విషయంలో, ప్రధానంగా పిఆర్లో ఉండే రోడ్ల విషయంలో ఎన్ఆర్జీఎస్ నిధుల్ని కేంద్రాన్ని ఆయన కూడా ఒప్పించి పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను కూడా తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా ఉన్నాయి అనే పరిస్థితి లేకోకుండా ఆయన శాఖను కూడా బాగా తీర్చిదిద్దుతున్నాడు, ప్రజలకు జవాబుదారీగా పనిచేస్తున్నాడు. సార్, సెంట్రల్లో ఎన్డీఏ ప్రభుత్వం రావడానికి మన స్టేట్ కూటమి ప్రభుత్వం చాలా సహకరించింది. మరి స్టేట్కి పైనుండి పూర్తి సహకారం అందుతుందంటారా? తప్పనిసరిగా అదే, అందుకే ప్రతి నిమిషం ఇప్పటికే వాళ్ళు బాగా వాళ్ళ సహకారం అందిస్తున్నారు మోడీ గారు వాళ్ళను. తప్పనిసరిగా ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కేంద్రాన్ని ఒప్పించి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆర్థికంగా ఎక్కువ నిధులు తీసుకొచ్చి అడుగడుగున ప్రతి సంవత్సరం సమీక్షలు చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లాలి. పోలవరం, అమరావతి ప్రాజెక్టులు కానీ ఇంకా ఏదైతే అనౌన్స్ చేసామో వాటికి ఆర్థిక సహకారం కూడా రాష్ట్రం ఉన్న పరిస్థితిలో అప్పుల్లో ముంచేసాడు. 11 లక్షల కోట్ల అప్పుల్లో జగన్ ముంచేస్తే అవన్నీ కూడా తట్టుకుని ఎదరకు తీసుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా పుంజుకునే విధంగా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. కేంద్రం యొక్క సహకారం కూడా తప్పనిసరిగా ఇస్తుందనే నమ్మకం పూర్తిగా ఉంది, ఇస్తున్నారు కూడా ఎంతవరకు.